గాజువాకలో ఆల్రెడీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. గాజువాకలో గుడివాడను గెలిపిస్తే మంత్రిగా మరోసారి అవుతారని, ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితులు కాబట్టి గాజువాకను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గుడివాడ కూడా పార్టీ మీటింగులో మాట్లాడుతూ తాను మంత్రిగా ఎమ్మెల్యేగా అనకాపల్లిని అభివృద్ధి చేశానని, గాజువాకను అంతకంటే మరింత అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నారు. తనను గెలిపిస్తే గాజువాకకు మంత్రి పదవి వచ్చినట్లే అని కూడా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ని వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఓడించారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం కూడా సాగింది. అయితే సామాజిక సమీకరణల వల్ల తప్పిపోయింది. ఈసారి గుడివాడ గెలిస్తే తొలి కేబినెట్లోనే మంత్రిగా ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనితో అప్రమత్తమైన టీడీపీ కూడా ధీటైన ప్రచారం చేస్తోంది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు గెలిస్తే ఆయన కూడా మంత్రి అవుతారు అని చెబుతోంది. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లాకు మంత్రి పదవి ఆఫర్ ఉందని అంటున్నారు. ఈసారి విశాఖ సిటీలో సీనియర్లు ఎవరు టీడీపీ నుంచి పోటీ చేయడం లేదు. సామాజిక పరంగా చూసుకున్నా పల్లాకు ఇది మంచి ఛాన్స్గా చెబుతున్నారు. అయితే ఈ రెండు ప్రచారాలు జనంలోకి ఎంతవరకు వెళ్తాయన్నది చూడాలి. రెండు పార్టీలలో ఒకరే గెలుస్తారు. ఏదో ఒక్క పార్టీకే అధికారం దక్కుతుంది. ప్రజలు ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే గెలిపించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన చింతలపూడి వెంకటరామయ్య ఆ తర్వాత అధికార కాంగ్రెస్లో చేరారు. అలా గాజువాక అంటే అధికారంలో ఉన్న పార్టీ పక్షమే అనే ముద్ర ఉంది. గాజువాకలో ఎవరు గెలిస్తే వారి పార్టీయే అధికారంలోకి వస్తుందని జోష్యాలు చెబుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.